హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ క్లీన్ ఎలిగేటి. ఐఎమ్ యూఎక్స్ డిజైనర్ అండ్ వ్లాగర్. నేను ఈ వీడియో ద్వారా యూఎక్స్లో ఇంపార్టెంట్ ఫేసెస్ గురించి చెప్పబోతున్నాను. నీకు యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటే ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. నేను ఈ వీడియోలో ఏం కవర్ చేస్తున్నా అంటే, రిక్వైర్మెంట్ రాగానే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ గోల్స్ మరియు యూజర్ గోల్స్ అంటే ఏమిటి, సైట్ మ్యాప్స్ మరియు వైర్ ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ సైట్ మ్యాప్స్ మరియు వైర్ ఫ్రేమ్స్ని ఏ టూల్స్ ద్వారా ఈజీగా క్రియేట్ చేయవచ్చు, మరియు వైర్ ఫ్రేమ్ నుండి యూఐ డిజైన్ని అడోబ్ ఎక్స్డీ ద్వారా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను. నేను చేయబోయే ప్రాజెక్ట్ నేమ్ క్లీనిటీ వెబ్సైట్ డిజైన్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్లీనింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తారు. అది అపార్ట్మెంట్ క్లీనింగ్, హోమ్ క్లీనింగ్, అది ఆఫీస్ క్లీనింగ్ ఏదైనా కావచ్చు. వాళ్ళ గోల్ ఏంటంటే, యూజర్ అనేవాడు వీళ్ళ వెబ్సైట్కి వచ్చి సర్వీస్ని ఈజీగా తీసుకోవడం. అలాగే యూజర్స్కి గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ ఏంటంటే యూజర్ అనేవాడికి ఈ వెబ్సైట్ నుంచి ట్రస్ట్ఫుల్ క్లీనర్స్ని పొందడం. అలాగే క్లయింట్ మనకు కొన్ని ఫీచర్స్ ఇచ్చాడు, అది హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, పేఫర్, పర్ఫార్మెన్స్, ఇలా మనకు కొన్ని మెయిన్ ఫీచర్స్ ఇచ్చి దానికి ఎవ్రీ పేజ్కి డిస్క్రిప్షన్ ఏముండాలో, కంటెంట్ ఏముండాలో మొత్తం ఇచ్చారు. దీన్ని మనం ఎలా సైట్ మ్యాప్ చేసి వైర్ ఫ్రేమ్ చేస్తామో ముందు చూద్దాం. నేను సైట్ మ్యాప్ క్రియేట్ చేయడానికి octopus.do అని ఆన్లైన్ టూల్ యూజ్ చేస్తున్నాను. మనం ఈ ఆన్లైన్ టూల్ ద్వారా ఈజీగా మనం సైట్ మ్యాప్ని క్రియేట్ చేయవచ్చు. నువ్వు సైట్ మ్యాప్ నేమ్ టాప్ లెఫ్ట్లో నేమ్ ఇచ్చుకొని, మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకొని సైట్ మ్యాప్ని నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ నువ్వు ఇక్కడ పైన బ్లాక్స్, వైర్ ఫ్రేమ్, కలర్స్ ఉన్నాయి కదా, వాటి త్రూ నువ్వు బ్లాక్స్ యాడ్ చేస్తూ ఈచ్ బ్లాక్కి ఏం నేమ్ ఇవ్వదలుచుకుంటున్నావో అలా ఇవ్వచ్చు. నువ్వు సపోజ్ నేను బ్లాక్ యాడ్ చేశాను, అబౌట్ అస్ నేమ్ ఇస్తున్నాను, అబౌట్ అస్ సెక్షన్. అలా నువ్వు హోమ్ పేజ్లో ఏమి ఉండాలో అది నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు ఈ బ్లాక్స్ క్లిక్ చేస్తూ. అలాగే వైర్ ఫ్రేమ్స్ అని బ్లాక్స్ పక్కనే ఉన్నది కదా వైర్ ఫ్రేమ్స్, అది కూడా ఎలా ఉంటుందో ముందు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను బ్లాక్స్ యాడ్ చేస్తూ దానికి కంటెంట్ ఏముండాలో నేను డిఫైన్ చేసుకుంటున్నా. హోమ్ పేజ్లో ఇలా ఈ సెక్షన్స్ ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. తర్వాత అబౌట్ అస్ పేజ్, తర్వాత టాప్ రైట్లో ఉన్న ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తూ నేను పేజెస్ని యాడ్ చేస్తున్నా. సర్వీసెస్ పేజ్ ఎలా యాడ్ చేశానో, ప్లాన్ ఫర్ పర్ఫార్మెన్స్, లొకేషన్స్, అలాగే కాంటాక్ట్ అస్ నేను క్రియేట్ చేశాను. నేను హోమ్ పేజ్కి ఎలా అయితే బ్లాక్స్ యాడ్ చేస్తూ నా సెక్షన్స్కి నేమ్ ఏది ఉండాలో డిఫైన్ చేసుకున్నానో, అబౌట్ అస్లో ఏముండాలో కూడా సేమ్ అలానే బ్లాక్స్ యాడ్ చేస్తూ నేను ఆ బ్లాక్స్కి రిలవెంట్ నేమ్స్ ఇచ్చుకున్నాను. అలాగే సర్వీసెస్ పేజ్లో ఏముండాలి, కంటెంట్ ఏముండాలి, ఏ సెక్షన్స్ ఏముండాలి అవన్నీ సేమ్ హోమ్ పేజ్ అబౌట్ అస్ సెక్షన్ లాగానే మిగతా వాటికి కూడా సేమ్ బ్లాక్స్ యాడ్ చేయడం, సెక్షన్స్ నేమ్స్ ఇచ్చుకోవడం, అంతే. అట్లా హోమ్ పేజ్లో మెనూ సెక్షన్, బ్యానర్ సెక్షన్, ఆల్ సెక్షన్, అబౌట్ అస్ సెక్షన్, సెక్షన్స్ అంటారు వీటిని, వాటికి బ్లాక్స్ యాడ్ చేస్తూ సెక్షన్ నేమ్స్ ఇస్తున్నాను. ఇది octopus.do ద్వారా మనం ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఇది ఆన్లైన్ టూల్. నువ్వు PDF కూడా కన్వర్ట్ చేసుకొని నువ్వు క్లయింట్తో షేర్ చేసుకోవచ్చు. నేను కలర్స్ ద్వారా కలర్స్ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క బ్లాక్కి, సో దట్ సెగ్రిగేషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వైర్ ఫ్రేమ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. క్లిక్కింగ్ ఆన్ వైర్ ఫ్రేమ్ ఐకాన్, నేను వైర్ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ బ్యానర్లో ఒక పెద్ద ఇమేజ్ ఉండాలి, తర్వాత అబౌట్ అస్లో కంటెంట్ ఉండాలి, సర్వీసెస్లో సమ్ బాక్సెస్ 3 బాక్సెస్ ఉండి దానికి రిలవెంట్ కంటెంట్ ఉండాలి. ఇలా స్ట్రక్చర్ని నేను డిఫైన్ చేస్తున్నా వైర్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ. సేమ్ మిగతా పేజెస్ కూడా హోమ్ పేజ్కి ఎలా డిఫైన్ చేశానో స్ట్రక్చర్ సేమ్ మిగతా పేజెస్కి డిఫైన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం octopus.do అనే ఆన్లైన్ టూల్ యూజ్ చేస్తూ ఈజీగా క్రియేట్ చేయవచ్చు. సైట్ మ్యాప్ క్రియేట్ చేసాం కదా, తర్వాత మనం వైర్ ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అడోబ్ ఎక్స్డీ ద్వారా. దానికి ముందు వైర్ ఫ్రేమ్స్ డిజైన్స్కి ముందు అడోబ్ ఎక్స్డీ బేసిక్స్ మీకు చెప్తాను. అడోబ్ ఎక్స్డీలో మనకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. మొబైల్, ఐప్యాడ్, వెబ్సైట్, ఇలా డైమెన్షన్స్ ఉంటాయి. నీకు యాడ్ ఆన్స్ ట్యాబ్స్కి వెళ్తే అందులో నీకు ప్రీ డిఫైన్డ్ ప్లగిన్స్ ఉంటాయి. అది వైర్ ఫ్రేమ్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, అదర్
కొన్ని మీకు ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్స్ నువ్వు డౌన్లోడ్ చేసుకొని నువ్వు డిజైన్ చేసేటప్పుడు ఈ ప్లగిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను మెటీరియల్ డిజైన్ని డౌన్లోడ్ చేశాను. ఆ మెటీరియల్ డిజైన్లో వాడిన కలర్స్, ఫాంట్స్, ఐకాన్స్, ఇమేజెస్, సైజెస్, ఎవ్రీథింగ్ నీకు ఈ మెటీరియల్ డిజైన్లో దొరికిపోతుంది. నీకు మీరు ఎప్పుడైతే ఆండ్రాయిడ్ యాప్ మెటీరియల్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా వెబ్సైట్ మెటీరియల్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ మెటీరియల్ డిజైన్ని యూఐని నువ్వు డైరెక్ట్ ఇందులో నుంచి తీసి వాడుకోవచ్చు. జస్ట్ నువ్వు కలర్స్ మాత్రం చేంజ్ చేసుకోవాలి. నీ బ్రాండింగ్ తగ్గట్టు కలర్స్ చేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాను. ఆర్ట్ బోర్డ్ ఏంటంటే డిజైన్ చేస్తాం. ఈ ఆర్ట్ బోర్డ్ పైన డిజైన్ స్పేస్ అన్నట్టు నేను సమ్ నేమ్ ఇచ్చాను. టూల్స్ ఎలా వాడతామో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది రెక్టాంగిల్ టూల్. రెక్టాంగిల్ టూల్ను మనం రైట్ సైడ్ ప్యానెల్ నుంచి కలర్స్ చేంజ్ చేస్తున్నాను. ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికి రౌండెడ్ కార్నర్స్ కూడా మనం అక్కడ ఎడ్జెస్లో పట్టుకొని మనం మౌస్ త్రూ రౌండెడ్ కార్నర్స్ యాడ్ చేయొచ్చు. ఇది ఎలిప్స్ టూల్. సేమ్ మనం ఎలిప్స్ టూల్ సర్కిల్ గీసి కలర్స్ ఫిల్ చేయడం, ఒపాసిటీ ఫిల్ చేసుకోవడం, ఇలా మనం ప్రాపర్టీస్ని రైట్ సైడ్ ప్యానెల్ నుంచి యాడ్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ నుంచి టూల్స్ మరియు ఆబ్జెక్ట్స్ గీసుకోవడం, రైట్ సైడ్ నుంచి ఆ ఆబ్జెక్ట్స్కి ఎఫెక్ట్స్ని యాడ్ చేయడం, అంతే. ఇప్పుడు నేను డ్రాప్ షాడో ఇచ్చాను. టైనీ రెడ్ డ్రాప్ షాడో. తర్వాత ఇకపోతే పాలిగాన్ టూల్. ఈ పాలిగాన్కి ప్రెసెంట్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, మనం ఇట్లా మౌస్ పట్టుకొని దాన్ని సర్కిల్ లాగా, రౌండెడ్ కార్నర్ లాగా చేయొచ్చు. ఇప్పుడు నేను రెడ్ కలర్ ఇచ్చాను సమ్ ప్రాపర్టీస్ ప్యానెల్ నుంచి. ఇప్పుడు నేను పాలిగాన్ టూల్ తీసుకున్నాను కదా, దానికి ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నాయి. ఈ సైడ్స్ని మనం 20 సైడ్స్, 4 సైడ్స్, మనం ఇష్టం వచ్చిన సైడ్స్కి యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ 20, 19, నా 20 సైడ్స్ పాలిగాన్ అయిపోయింది. ఇప్పుడు 10 సైడ్స్ ఉన్నది. అలా మనం ట్రయాంగిల్ పాలిగాన్ టూల్ను ఈ విధంగా షేప్స్ రైట్ సైడ్ ప్యానెల్ నుంచి సైడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లైన్ టూల్ ద్వారా మనం లైన్స్ గీసుకోవచ్చు. పెన్ టూల్ ద్వారా ఇలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సినట్టు దానికి సేమ్ ప్రాపర్టీస్ నుంచి కలర్స్ యాడ్ చేయడం, ఎఫెక్ట్స్ని యాడ్ చేయడం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ టూల్ నుంచి హెడ్డింగ్స్, కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్కి. అలాగే ఆర్ట్ బోర్డ్ నుంచి ఆర్ట్ బోర్డ్స్ మధ్యలో మనం డిజైన్ చేస్తున్నప్పుడు మొబైల్ ఆర్ట్ బోర్డ్, ఐప్యాడ్ ఆర్ట్ బోర్డ్, మీకు మొబైల్ ఎలా వ్యూ ఉంటుందో చూపించుకోవచ్చు. అలాగే జూమ్ టూల్ తోటి జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా మనం టూల్స్ని వాడచ్చు. మనం ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మనం బ్రాండింగ్ను డిఫైన్ చేసుకోవాలి. ఆ బ్రాండింగ్ను మనం కలర్స్, ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, గ్రే కలర్స్, ఫాంట్స్ ఏం వాడాలో మనం డిఫైన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అసెట్స్ ప్యానల్, లెఫ్ట్ సైడ్లో అసెట్స్ ప్యానల్ ఉన్నది కదా, దానికి నేను బ్రాండింగ్ యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ యాడ్ చేసా. తర్వాత దాని స్ట్రోక్ కలర్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మనం కలర్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఈ బటన్ని కాంపోనెంట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు డిలీట్ చేశాను. తర్వాత ఆ కాంపోనెంట్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ మల్టిపుల్గా ఎక్కడంటే అక్కడ నువ్వు మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా నువ్వు అసెట్స్ని డిఫైన్ చేసుకొని నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. కలర్స్ని, బటన్స్ని ఇలా నువ్వు వాడుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు నేను క్యారెక్టర్ స్టైల్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను ఒక సమ్ 50 పిక్సెల్ బోల్డ్ కలర్ ఫాంట్ తీసుకొని దాన్ని క్యారెక్టర్ స్టైల్కి ఒక స్టైల్ లాగా యాడ్ చేశాను. సమ్ హెడ్డింగ్ 1 అలా యాడ్ చేశాను. అలాగే నేను వేరే టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను విత్ వేరే సైజ్, విత్ వేరే ఫాంట్ ఫ్యామిలీ తోటి. నేను ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేస్తున్నాను. ఏరియల్ చేంజ్ చేసి ఫాంట్ సైజ్ ఒక 10 పిక్సెల్ ఇచ్చాను. ఈ ఫాంట్ సైజ్ని మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన హెడ్డింగ్ సైజ్ తీసుకురావాలంటే జస్ట్ నువ్వు అక్కడ క్లిక్ చేస్తే చాలు. మనం హెడ్డింగ్ 1కి 50 పిక్సెల్ ఇచ్చి వేరే ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసాం కదా, అదే సైజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఒక వెబ్ పేజ్ చేసే ముందు డిఫైన్ చేసుకొని కలర్స్ కానీ స్టైల్స్ డిఫైన్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లేయర్స్ ప్యానల్కి వచ్చాను. లేయర్స్లో ఫస్ట్ ఆర్ట్ బోర్డ్ని డూప్లికేట్ తీసుకొని పేజ్ 2గా క్రియేట్ చేశాను. ఇలా మనం డూప్లికేట్ తీసుకోవచ్చు ఆర్ట్ బోర్డ్ని. ఎన్ని డూప్లికేట్ కావాలంటే, ఎన్ని పేజ్ డిజైన్ చేయాలనుకుంటే అన్ని డూప్లికేట్ పేజెస్ తీసుకొని వర్క్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క ఆర్ట్ బోర్డ్కి ప్రాపర్టీస్ ఉంటాయి ఇలా. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ గురించి చెప్పబోతున్నాను, అదే రిపీట్ గ్రిడ్. మీకు రైట్ సైడ్ ప్యానల్లో
టాప్లో ఉంటుంది రిపీట్ గ్రిడ్ అని. నేను ఒక బాక్స్ తీసుకొని దానికి ఒక నేమింగ్ ఇచ్చుకుంటున్నాను, బాక్స్ 1 అని. టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్. మనం టెక్స్ట్ సైజ్ని జస్ట్ మౌస్తో ఇలా డ్రాగ్ చేసి కూడా మనం పెంచుకోవచ్చు. అలా ఇప్పుడు నేను రిపీట్ గ్రిడ్ క్లిక్ చేసి నేను హారిజాంటల్గా వచ్చి రిపీట్ చేసుకోవచ్చు అలా. అలాగే వర్టికల్గా కూడా నీకు ఎన్ని బాక్సులు అంటే అన్ని బాక్సులు అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నువ్వు డిజైన్ చేసేటప్పుడు, వైర్ ఫ్రేమ్ చేసేటప్పుడు నేను ఈ ఆప్షన్ చాలా యూజ్ చేశాను, అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను పేజెస్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళాలో క్లిక్కబుల్ ప్రోటోటైప్ క్రియేట్ చేయడానికి నేను డూప్లికేట్ పేజెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పేజ్ 2 తర్వాత పేజ్ 3 అలా తీసుకుంటున్నాను. ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క కలర్ ఇస్తున్నాను కొద్దిగా డిఫరెన్స్ చూపించడానికి. ఇలా నేను పేజెస్ని క్రియేట్ చేసుకొని నేను టాప్ లెఫ్ట్లో ఉన్న ప్రోటోటైప్ ట్యాబ్ క్లిక్ చేసి నేను ఇంటరాక్షన్స్ ఇస్తున్నాను. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఎలా వెళ్ళాలో, ట్రాన్సిషన్స్ ప్లస్ డెస్టినేషన్స్, యానిమేషన్స్ మనం ఇలా ఇచ్చుకోవచ్చు. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళేటప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉండాలనేది రైట్ సైడ్ ప్యానల్ నుంచి డిఫైన్ చేసుకోవాలి. తర్వాత టాప్ రైట్లో ఉన్న వ్యూ క్లిక్ చేసుకొని నా అవుట్పుట్ ఇలా చూడొచ్చు. ఇలా మనం ఇప్పటి వరకు టూల్స్తో ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే టూల్స్ తోటి వైర్ ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వైర్ ఫ్రేమ్స్ ఏంటంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసే ముందు ఆ లేఅవుట్ స్ట్రక్చర్ని ఎలా చేసుకోవాలి, ఎలా చేద్దామనే ఒక ఐడియాని ముందుగానే ఒక రఫ్ స్కెచ్ లాగా గీసుకోవడమే వైర్ ఫ్రేమ్. నేను పెన్ టూల్ తోటి ఒక షేప్ గీర్చుకున్నాను. ఒక డిఫరెంట్గా చేయబోతున్నాను హెడర్ సెక్షన్ని. ఇది లోగో సెక్షన్ ప్లస్ మెన్యూ సెక్షన్. అదే రెక్టాంగిల్ టూల్ తోటి నేను ఇంకో షేప్ గీసుకున్నాను, అది మెనూ. అందులో నేను మన వెబ్సైట్ ఫీచర్స్ను పెట్టబోతున్నాను. మన క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ఉన్నాయి కదా, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, ఆ ఆప్షన్స్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. నేను వైర్ ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నాను అడోబ్ XD ద్వారా, సేమ్ ప్రాసెస్ని డిజైన్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాను. బట్ కొద్దిగా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది డిజైన్ చేసేటప్పుడు. వైర్ ఫ్రేమ్స్ని మనం ఎలా మిస్ అలైన్మెంట్స్ ఉన్నా నో ప్రాబ్లం, బట్ యాక్చువల్ డిజైన్స్లో మాత్రం మనం అలైన్మెంట్స్ని కానీ, కలర్స్ని కానీ, ఆ స్ట్రక్చర్ని కానీ, లేఅవుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. సో నేను అన్ని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాను. టాప్ రైట్ నుంచి ఐకాన్ క్లిక్ చేసుకొని తర్వాత నేను లోగో టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను, ప్లేస్ హోల్డర్ లాగా. యాక్చువల్ డిజైన్లో యాక్చువల్ లోగో యూజ్ చేసాం. నేను 2 సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ అలైన్ మిడిల్ చేశాను. తర్వాత వారి సమ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ, వాళ్ళ ఈమెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నంబర్. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మనం అలైన్మెంట్స్ మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే లేఅవుట్ స్ట్రక్చర్ అనేది చాలా ఫిట్గా మీకు కనిపిస్తుంది. నేను చెప్పిన విధంగా నేను వైర్ ఫ్రేమ్స్లో అలైన్మెంట్స్ మీద నేను చాలా ఫోకస్ చేయను, ఎందుకంటే మనకు ఇది జస్ట్ రఫ్ ఐడియా పర్పస్ మనం గీస్తున్నాము. నేను యాక్చువల్ డిజైన్స్లో క్లియర్గా చూపిస్తాను ముందు. నేను ఒక ఆ సర్కిల్లో ఫోన్ ఐకాన్ పెడతాను. నెక్స్ట్ టాప్ సెక్షన్ అయిపోయింది కదా, హెడర్ సెక్షన్ అయిపోయింది కదా. నా బ్యానర్ సెక్షన్, ఇది హీరో సెక్షన్ కూడా అనొచ్చు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ యూజ్ చేస్తాను యాక్చువల్ డిజైన్లో. ప్రజెంట్ ప్లేస్ హోల్డర్ లాగా నేను జస్ట్ ఒక బ్యానర్ అనే టెక్స్ట్ మాత్రమే రాస్తాను. సమ్ లైట్ గ్రేస్, బ్లాక్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి వైర్ ఫ్రేమ్స్కి, ఎలాంటి కలర్స్ యూజ్ చేయొద్దు. బ్యానర్ టెక్స్ట్ రాసి దానికి బ్యానర్కి టెక్స్ట్కి సెంటర్ మిడిల్ అలైన్ చేశాను. నా సేమ్ ఇక్కడ కూడా రెక్టాంగిల్ టూల్ తోటి మౌస్తో డ్రాగ్ చేసి
ఇలా షేప్ తీసుకొని సేమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ పైన టాప్ రైట్లో ఇచ్చాం కదా, ఈమెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నంబర్, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. ఎందుకంటే ఇది సర్వీస్ బేస్డ్ కాబట్టి యూజర్ ఫాస్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చి చూసి సర్వీస్ తీసుకుంటాడు. సో దాని పర్పస్ నేను కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడం, రైట్ సైడ్ నుంచి ఆబ్జెక్ట్స్కి రిలవెంట్ ఎఫెక్ట్స్ ఇవ్వడం చాలా ఈజీ, బట్ కొద్దిగా పేషెన్స్ తోటి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ టూల్. అబౌట్ అస్ సెక్షన్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటున్నాను. అబౌట్ అస్ సెక్షన్లో ఒక ఇమేజ్, దానికి కొద్దిగా డిస్క్రిప్షన్ ఉండాలని ప్లాన్ చేసాం కదా మనం సైట్ మ్యాప్లో. సేమ్ అలానే మనం ఈ వైర్ ఫ్రేమ్స్లో కూడా ఒక ఇమేజ్ లాగా ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ రెక్టాంగిల్ టూల్ తోటి తీసుకొని దానికి లైట్ గ్రే కలర్ ఇస్తున్నాను. దాని పక్కనే రిలవెంట్ డిస్క్రిప్షన్ అనేది కొద్దిగా వస్తుంది. నేను డమ్మీ కంటెంట్ యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. ఇలా మనం సెక్షన్లని యాడ్ చేస్తూ పోవడమే. తర్వాత సర్వీసెస్కి ఒక 3 బాక్సెస్ దానికి రిలవెంట్ కంటెంట్ ఉండాలని ప్లాన్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. అలాగే నేను ఇంతకుముందు చెప్పిన బేసిక్స్ ప్రకారమే నేను ఇక్కడ చేయబోతున్నాను. సర్వీసెస్కి మనం రిపీట్ గ్రిడ్ యూజ్ చేసి రిపీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ సర్వీసెస్లో నేను ఒక 4-5 సర్వీసెస్ చూపించబోతున్నాను. ఇక్కడ ఒక సర్వీసెస్ ఐకాన్, దాని రిలవెంట్ హెడ్డింగ్, దానికి రిలవెంట్ స్మాల్ డిస్క్రిప్షన్ నేను ఇక్కడ చూపిస్తాను. క్లీనింగ్ రిలేటెడ్ కాబట్టి వారికి సర్వీసెస్ ఉన్నాయి కదా, కార్పెంట్ క్లీనింగ్, మాపింగ్ క్లీనింగ్ అండ్ అదర్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ చూపిస్తాను. ఒక 4 మాత్రమే చూపిస్తాను ఇక్కడ. తర్వాత ఒక బటన్ పెడతాను ఆల్ సర్వీసెస్ అని, అది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ రిపీట్ గ్రిడ్ యూజ్ చేసి హారిజంటల్ వర్టికల్గా నేను రిపీట్ చేసుకున్నాను ఒక 4 ఐటమ్స్. తర్వాత మనం యాక్చువల్ నేమ్స్ తోటి రీప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్ చేసినాం కాబట్టి రిపీటెడ్గానే నేమ్స్ వస్తాయి. అప్పుడు తర్వాత జస్ట్ నేమ్ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళడమే. మనకి ఇలా చేయడం వల్ల టైం చాలా సేవ్ అయిపోతుంది. లాస్ట్కి నేను మోర్ సర్వీసెస్ అనే బటన్ యాడ్ చేసి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సర్వీసెస్ పేజ్లో మొత్తం సర్వీసెస్ని చూపిస్తాం. తర్వాత సర్వీసెస్ సెక్షన్ కూడా మనం ఒక ఇమేజ్ని పెడదాము యాక్చువల్ డిజైన్లో. సో మీన్ వైల్ నేను ఒక ప్లేస్ హోల్డర్ మాత్రమే పెడుతున్నాను. మనం అబౌట్ అస్ బ్యానర్కి ఎలా పెట్టామో అలా. అబౌట్ అస్ సర్వీసెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రైజెస్ అండ్ ప్లాన్స్. వీళ్ళు ఇచ్చే సర్వీసెస్కి ప్లాన్స్ ఏంది, ప్రైజెస్ ఏంది అనేది ఇక్కడ చూపిస్తున్నాము. సేమ్ రిపీట్ గ్రిడ్ యూజ్ చేసి ఫాస్ట్గా వైర్ ఫ్రేమ్స్ గీసుకోవడమే. జస్ట్ ఒక బాక్స్ గీసుకుందాం. వారికి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఆ 3 ప్లాన్స్ని 3 బాక్సుల్లో పెడదాం. నేను ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 అని మాత్రమే పెడుతున్నాను. యాక్చువల్ డిజైన్లో మీకు క్లియర్గా చూపిస్తాను ప్లాన్స్ నేమ్స్ ఏంటో. రిపీట్ గ్రిడ్ యూజ్ చేసి రిపీటెడ్ చేస్తున్నాను. రిపీట్ గ్రిడ్ చేసినప్పుడు నీకు బాక్స్ సైజ్ పెద్ద ఉన్నప్పుడు అది పేజ్ విడ్త్కి దాటిపోవచ్చు. అందుకే మళ్ళీ నేను సైజ్ కొద్దిగా తగ్గించుకొని రిపీట్ గ్రిడ్ ఇచ్చుకున్నాను. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, వైర్ ఫ్రేమ్ చేసేటప్పుడు మీరు కూడా బేసిక్స్ని నేర్చుకొని ఈజీగా ఫాస్ట్గా ముందుకెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ డిజైన్ చేయలేరు బేసిక్స్ నేర్చుకోకుండా. సో అందుకే నేను ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్పి వైర్ ఫ్రేమ్స్ని డిజైన్స్ని స్టార్ట్ చేశాను. తర్వాత క్లయింట్ టెస్టిమోనియల్. వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారు కదా, వారి ఒపీనియన్ షేర్ చేసుకోవడమే క్లయింట్ టెస్టిమోనియల్. ఇంతకుముందు తీసుకున్న ఈ వెబ్సైట్ నుంచి సర్వీస్ తీసుకున్న వారు వాళ్ళ
ఒపీనియన్ షేర్ చేసుకుంటారు ఇక్కడ టెస్టిమోనియల్ ద్వారా. వారి ఇమేజ్ ప్లస్ వారు చెప్పిన మాటలను టెస్టిమోనియల్ రూపంలో ఇక్కడ బాక్స్ లాగా పెట్టొచ్చు. నేను మొత్తం డమ్మీ కంటెంట్ యూజ్ చేస్తున్నాను. ఈ డమ్మీ కంటెంట్ని నువ్వు నెట్ ద్వారా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లారమ్ ఎప్సమ్ కంటెంట్ అంటారు దాన్ని. సేమ్ ఇక్కడ కూడా రిపీట్ గ్రిడ్ సిస్టమ్ వాడుతున్నాను. జస్ట్ ట్రాక్ దట్స్ ఇట్. ప్లాన్ టెస్టిమోనియల్ బీయింగ్ డన్. పేజ్ హైట్ పెంచేటప్పుడు కింద బాటంలో ఇలా డ్రాగ్ చేయడమే మౌస్ తోటి. హైట్ పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కాంటాక్టర్స్, వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ప్లస్ ఫోన్ నంబర్, అడ్రస్. తర్వాత నువ్వు వాళ్ళకి ఏదైనా మెసేజ్, నీకు ఒక సర్వీస్ కావాలంటే వాళ్ళకి మెసేజ్ పెట్టదలుచుకుంటే మెసేజ్ ఫామ్ కూడా పెడదాం ఇక్కడ కాంటాక్టర్స్లో. Name, email and some message, then send message button. ఇవి మనం కాంటాక్టర్స్ పేజ్లో కాంటాక్టర్స్ సెక్షన్లో చూపిస్తాము. నెక్స్ట్ సెండ్ మెసేజ్ బటన్ యాడ్ చేస్తాను ఇక్కడ, సో దట్ యూజర్ కెన్ సెండ్ ద మెసేజ్ టు ద వెబ్సైట్. ఫైనల్గా మనం ఫూటర్ని యాడ్ చేయడమే. ఫూటర్లో జస్ట్ మనం కాపీరైట్ టెక్స్ట్ మాత్రమే పెడుతున్నాను ఇక్కడ. ఫూటర్ని కూడా మనం చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు, బట్ టైమ్ బీయింగ్ ఐఎమ్ షోయింగ్ ఓన్లీ జస్ట్ ఫూటర్ టెక్స్ట్ దట్ ఈస్ ఓన్లీ కాపీరైట్ సెక్షన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా హోమ్ పేజ్ని వైర్ ఫ్రేమింగ్ చేసుకోవచ్చు అడోబ్ XD ద్వారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హోమ్ పేజ్ తర్వాత అబౌట్ అస్ పేజ్ చేసి చూపిస్తాను చాలా ఈజీ వేగా. దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను, దానికి అబౌట్ అస్ అనే నేమ్ ఇస్తున్నాను, అబౌట్ అస్ వైర్ ఫ్రేమ్. సో అబౌట్ అస్లో నేను ఏమేమి కంటెంట్ ఉండాలో సైట్ మ్యాప్లో డిఫైన్ చేసుకున్నాను కదా, అదే ఉంటుంది. నేను అబౌట్ అస్ పేజ్కి వచ్చాను కాబట్టి అబౌట్ అస్ లింక్ని హైలైట్ చేస్తున్నాను. మనం ఇలా హైలైట్ చేసుకోవచ్చు, కొద్దిగా డార్క్ కలర్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను బ్రెడ్ క్రమ్ యాడ్ చేస్తాను. అంటే ఈ బ్రెడ్ క్రమ్ అంటే ఏంటంటే మనం వెబ్సైట్లో ఎక్కడున్నామో, ఏ లొకేషన్లో ఉన్నామో చెప్పేదే బ్రెడ్ క్రమ్. సపోజ్ నువ్వు పేజెస్ చాలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు యూజర్, ఏ పేజ్లో ఉన్నానో అర్థం కాక. సో ఈ బ్రెడ్ క్రమ్ అనేది ఈజీగా చెప్తా అన్నట్టు. సో హోమ్ అబౌట్ అస్ అనేది బ్రెడ్ క్రమ్, ఇక్కడ అబౌట్ అస్ పేజ్లో ఉన్న అని చూపిస్తుంది మీకు. సేమ్ అబౌట్ అస్లో నేను అబౌట్ అస్కి రిలవెంట్ కంటెంట్ మొత్తం చూపిస్తూ ఓన్లీ అబౌట్ అస్ ప్లస్ టెస్టిమోనియల్, కాంటాక్టర్స్, ఫుటర్ మాత్రమే పెడుతున్నాను. జస్ట్ ఇలా పైకి డ్రాగ్ చేసుకోవడమే మౌస్ పట్టుకొని, తర్వాత హైట్ కూడా తగ్గించుకోవడమే మౌస్ పట్టి డ్రాగ్ చేయడమే పైకి. ఇలా మనం వైర్ ఫ్రేమ్స్ని హోమ్ అండ్ అబౌట్ అస్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్, వైర్ ఫ్రేమ్ని డిజైన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను చెప్పిన విధంగా మనం ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ ప్లస్ క్యారెక్టర్ స్టైల్స్, నేను యూజ్ చేయబోయే కాంపోనెంట్స్ని డిఫైన్ చేసుకున్నాను. ఏ ఇమేజెస్, ఏ ఐకాన్స్ నేను వాడాలనుకుంటున్నానో ఈ హోమ్ పేజ్కి నేను ఫస్టే అసెట్స్లో డిఫైన్ చేసి పెట్టుకున్నాను. నేను చాలా ఈ ప్యానెల్ తోటి, అసెట్స్ ప్యానెల్ తోటి చాలా ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెన్ టూల్ తోటి సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్లో ఎలా గీసుకున్నామో అలాగా షేప్ గీసుకుంటున్నాను. మనం డిజైన్ చేసేటప్పుడు జూమ్ ఇన్ మోడ్లో పెట్టుకొని చేస్తే మనము క్లియర్ అలైన్మెంట్స్ తోటి పేజ్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నేను 12 గ్రిడ్ సిస్టమ్ వాడుతున్నాను, బూట్ స్ట్రాప్. ఈ సిస్టమ్ వాడడం వల్ల డెవలప్మెంట్లో కూడా ఈజీగా, డెవలపర్స్కి కన్వర్షన్ కూడా చాలా ఈజీ ఉంటుంది. సో నేను
ఇలా పెన్ టూల్ తోటి షేప్ తీసుకొని రైట్ సైడ్ ప్యానెల్ నుంచి కొద్దిగా డ్రాప్ షాడో కూడా ఇచ్చాను. దాని బ్యాక్గ్రౌండ్ వైట్ చేశాను. నెక్స్ట్ అదే దాన్ని డూప్లికేట్ తీసుకొని దాన్ని సెండ్ బ్యాక్ కొట్టి ఎల్లో కలర్ ఇచ్చాను. ఇప్పుడు మెనూ ఎఫెక్ట్ చూపిస్తాను. మెనూకి నేను గ్రీన్ కలర్ వాడాలనుకుంటున్నాను. సో మెనూ సైజ్ విడ్త్ రైట్ సైడ్ ప్రాపర్టీస్ నుంచి నేను చేంజ్ చేస్తున్నాను. మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అలాగే అరేంజ్ బ్యాక్ కొడుతున్నాను, ఎందుకంటే వైట్ అండ్ ఎల్లో షేప్స్ ఉన్నాయి కదా, దాని కిందికి పంపించాను సెండ్ బ్యాక్ కొట్టి. ఈ గ్రిడ్ సిస్టమ్ వాడడం వల్ల మనం విత్ ఇన్ ద గ్రిడ్ ఓన్లీ పేజ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. లోగో యాడ్ చేశాను. ఈ లోగో కూడా మనం ఫోటోషాప్ ఆర్ ఇలిస్ట్రేటర్లో చేసుకోవచ్చు. ఈ లోగో ఇలిస్ట్రేటర్లో చేశారు మా గ్రాఫిక్ డిజైనర్. నేను ఇప్పుడు బ్యానర్ సెక్షన్ పైన వర్క్ చేస్తున్నాను. బ్యానర్ నేను 1920x1080 తీసుకొని దానికి ఒక కలర్ ఇచ్చుకున్నాను. జస్ట్ నేను బ్యానర్ ఇమేజ్ని డ్రాగ్ చేశాను ఆ బాక్స్లోకి, అంతే. అది ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జస్ట్ డ్రాగ్ చేయడమే ఆ బాక్స్లోకి. మీరు ఎంత చిన్న బాక్స్ తీసుకుంటే ఆ సైజులో ఉన్న బాక్స్లోకి ఇమేజ్ ఫిట్ అయిపోతుంది. నేను ఈ బ్యానర్ పైకి ఓవర్లేగా డార్క్ బ్లూ కలర్ని పెట్టాలనుకుంటున్నాను. ఒపాసిటీ తగ్గించి జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒపాసిటీ తగ్గించాను. మనం తీసుకునే కలర్స్ కానీ ఫాంట్స్ కానీ స్పేసెస్ కానీ వెబ్సైట్ని ఒక మంచి వేలో చూపించే విధంగా ఉండాలి. కలర్స్ కూడా ప్రామినెంట్గా కూల్గా ఉండాలి. ఈ బ్యానర్ సెక్షన్ని సెండ్ బ్యాక్ కొట్టి వెనకకు పంపించేసా. మొత్తం పైన హెడర్ సెక్షన్ లోగో మెనూ, తర్వాత కింద బ్యానర్ పెట్టాను. సో బ్యానర్కు రిలవెంట్ కంటెంట్ లైక్ హెడ్డింగ్ ఇస్తున్నాను. సో కూల్ సో ఫ్రెష్ బ్యానర్ హెడ్డింగ్ అండ్ వెబ్సైట్ క్లయింట్ వాళ్ళే ఇచ్చారు హెడ్డింగ్. ఇది మనం కూడా ప్రపోజ్ చేయొచ్చు మనకు నచ్చిన హెడ్డింగ్, బట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో బ్యానర్లో హెడ్డింగ్ ఏమి ఉండాలో కూడా చెప్పారు. సో ఈ హెడ్డింగే పెడుతున్నాను. ఈ విధంగా మనం బ్యానర్ను కూడా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మెనూకు మనం షేప్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లోగో బాక్స్కి ఎడ్జెస్ షార్ప్ ఉన్నాయి కదా, మనం ఈ మెనూ కూడా ఎడ్జ్ అనేది ఎండింగ్ అనేది షార్ప్నెస్ కోసం అలా చేంజ్ చేశాను. అప్పుడు ఆ సెక్షన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. రెండు షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి లోగోకి ప్లస్ మెనూకి. ఇప్పుడు క్లయింట్ ఇచ్చిన ఫీచర్స్ సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్లో ఎలా చేసామో సేమ్ అలానే హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, పే ఫర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు అలైన్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం టైప్ చేస్తున్న ఈచ్ ఫీచర్స్కి మధ్యలో స్పేస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఈ ఈక్వల్గా స్పేస్ రావాలంటే మనము టాప్ రైట్లో ఉన్న అలైన్మెంట్స్ ఐకాన్స్ తోటి మనం ఈక్వల్ స్పేసెస్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఈక్వల్గా ఎలా స్పేస్ వచ్చే విధంగా చేయాలో. ఈ 6 ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని టాప్ రైట్లో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేస్తే సరిపోద్ది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఈ అలైన్మెంట్స్ టూల్స్ తోటి మనం చాలా ఎఫెక్టివ్గా అలైన్మెంట్స్ చేసుకోవచ్చు. నా అబౌట్ అస్ సెక్షన్స్, సర్వీసెస్ సెక్షన్స్ యాడ్ చేయాలి కదా మిగతా సెక్షన్స్. సో నేను హైట్ పెంచాను, పేజెస్ హైట్. సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్లో ఏ ఎఫెక్ట్స్ ఏ టూల్స్ వాడామో సేమ్ డిజైన్స్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను. కాకుంటే
చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అలైన్మెంట్స్ కానీ తీసుకునే బాక్స్ సైజెస్ కానీ చాలా యాక్యురసీ ఖచ్చితంగా ఉండాలి తీసుకునేది. అది పేజ్ చూసినప్పుడు లుక్ అండ్ ఫీల్ కానీ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడగానే పేజ్ ప్రొఫెషనల్గా కనిపించాలి. సో నేను ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. సో ఆ కలర్స్ తోటే నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. మిగతా గ్రే, వైట్ ఆ కలర్స్ ఫాంట్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. నేను క్యారెక్టర్ స్టైల్ ఫాంట్ నేమ్ ఈజ్ పాపిన్స్. చాలా పాపిన్స్ అనేది బెస్ట్ రీడబిలిటీ ఫాంట్ ఫర్ మీ. చాలా ఉన్నాయి ఫాంట్స్, నేను మాత్రం పాపిన్స్ చూస్ చేసుకున్నాను ఇక్కడ చూపించడానికి మీకు. సేమ్ ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ వారిది ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ చూపిస్తున్నాను ఇక్కడ. అలాగే ఐకాన్స్ మనం వైర్ ఫ్రేమ్లో చూపించలేం కదా, ఇక్కడ ఐకాన్స్ కూడా పెడుతున్నాను. ఇది యాక్చువల్ డిజైన్ కాబట్టి చూపించాలి ఐకాన్కి. ఈ ఐకాన్స్ అనేవి flaticons.com నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను నేను. నువ్వు ఇక్కడ ఇంతకుముందు నేను బేసిక్ చెప్పేటప్పుడు ప్లగిన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి కూడా నువ్వు తీసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఈ ఐకాన్ని flaticons.com నుంచి నీకు ఫ్రీగా దొరికిపోతాయి. అక్కడ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నువ్వు పెట్టుకోవడమే. మన కలర్స్కి తగ్గట్టు కలర్స్ చేంజ్ చేసుకోవాలి. నేను అలైన్మెంట్స్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. నా ఈ మొబైల్ ఐకాన్కి, ఫోన్ ఐకాన్కి సర్కిల్ యాడ్ చేస్తున్నాను లుక్ అండ్ ఫీల్ కోసం. సమ్ స్ట్రోక్, ల్యాండ్ ఇలా యాడ్ చేస్తున్నాను ఫిల్ లేకుండా. స్ట్రోక్ అనేది ఆ ఫోన్ ఐకాన్ స్ట్రోక్కి ఈక్వల్గా ఉండాలి, అప్పుడే చూడడానికి బాగుంటుంది. అలైన్ సెంటర్ మిడిల్ చాలా ఇంపార్టెంట్ టూల్. ఈ విధంగా గెట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ చేశాను. నెక్స్ట్ అబౌట్ అస్ సెక్షన్ చేయడానికి నేను గ్రిడ్ సిస్టమ్ని ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే విత్ ఇన్ ద గ్రిడ్ నేను వర్క్ చేయాలి కాబట్టి. నేను ఒక ప్రాపర్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చుకుంటున్నాను ఇమేజ్కి, అబౌట్ అస్ ఇమేజ్కి. సేమ్ నేను ఇమేజెస్ ఫోల్డర్కి వెళ్ళి ఇమేజెస్ని డ్రాగ్ చేసుకోవడమే. జస్ట్ ఆ బాక్స్లోకి డ్రాగ్ చేయగానే ఆ బాక్స్ ఎంత విడ్త్ హైట్ ఉందో ఆ బాక్స్లోకి ఫిట్ అయిపోతుంది ఇమేజ్. నేను ఇమేజెస్ని pixels.com అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. అక్కడ నుంచి నువ్వు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, pixels.com. సో అబౌట్ అస్ హెడ్డింగ్కి నేను ఒక క్యారెక్టర్ స్టైల్ ఇచ్చుకున్నాను విత్ ప్రైమరీ కలర్ గ్రీన్ వాడాను. దానికి అబౌట్ అస్ రిలవెంట్ కంటెంట్ పెడుతున్నాను. దానికి 18 points సైజ్ విత్ గ్రే కలర్ వాడాను. నెక్స్ట్ బటన్ పెడుతున్నాను, మోర్ అబౌట్. మీరు చూస్తే నేను ఎల్లో అండ్ గ్రీన్ తోటి ఎక్కువ వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే అవి ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ కాబట్టి. రీడ్ మోర్ క్లిక్ చేయగానే అబౌట్ అస్ పేజ్కి యూజర్ వెళ్తాడు. ప్రెజెంట్ ఇక్కడ కొద్దిగా డిస్క్రిప్షన్, ఇమేజ్, రీడ్ మోర్ బటన్ అంతే. మనం ఒక సెక్షన్ని చేసుకునేటప్పుడు అన్ని సెక్షన్లో పెట్టుకొని అలైన్మెంట్స్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అబౌట్ అస్ తర్వాత మనకి సర్వీసెస్ సెక్షన్ కదా, నేను హైట్ పెంచుతున్నాను జస్ట్ డ్రాగ్ చేయడం ద్వారా మౌస్ తోటి.
నెక్స్ట్ సర్వీసెస్ సెక్షన్ సేమ్ సైజ్ వాడుతున్నాను. అబౌట్ అస్ హెడ్డింగ్ ఏది వాడానో సర్వీసెస్కి మిగతా సెక్షన్స్కి అన్నిటికీ ఇదే హెడ్డింగ్ సైజ్ ఉండాలి. అప్పుడే పేజ్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. మళ్ళీ సెక్షన్స్కి మధ్య స్పేస్ అనేది చాలా ఖచ్చితంగా సేమ్ స్పేస్ ఉండాలి. అవర్ సర్వీసెస్ సెక్షన్ సేమ్ నేను వైర్ ఫ్రేమ్లో ఎలా 4 ఐకాన్స్ పెట్టానో ఇక్కడ కూడా 4 ఐకాన్స్ పెడుతున్నాను. కాకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఐకాన్స్ లేదా డౌన్లోడ్ చేసుకున్న ఐకాన్ పెడుతున్నాను. ఐకాన్ ప్లస్ దానికి ఆ ఐకాన్ ఏ నేమో ఆ నేమ్ పెట్టడం, దానికి రిలవెంట్ కొద్ది డిస్క్రిప్షన్ పెట్టడం, డిస్క్రిప్షన్కి మొత్తం డమ్మీ కంటెంటే వాడుతున్నా ఇక్కడ. తర్వాత ఈ 3 ఐటమ్స్ని ఐకాన్ ప్లస్ హెడ్డింగ్ ప్లస్ రన్నింగ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని మనం మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ పట్టుకొని. ఆర్ డ్రాగ్ చేయడం ద్వారా కూడా మౌస్ పట్టుకొని డ్రాగ్ చేయడం ద్వారా కూడా మూడింటి సెలెక్ట్ చేసుకొని రిపీట్ గ్రిడ్ కొడుతున్నాను. రిపీట్ గ్రిడ్ మనం ఈ విధంగా చేయడం ద్వారా టైం ఎంతో సేవ్ చేయొచ్చు. ఈ రిపీట్ గ్రిడ్ తర్వాత మనకు మోర్ సర్వీసెస్ బటన్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు అలైన్మెంట్స్ నీకు ఈజీగా చూపిస్తుంది అడోబ్ XD. సో నీకు అలైన్మెంట్స్ కోసం ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ జస్ట్ నువ్వు డ్రాగ్ చేస్తున్నప్పుడే చూపిస్తుంది కాబట్టి నువ్వు అదే ప్లేస్లో పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు రిలవెంట్ ఐకాన్స్ రిలవెంట్ నేమ్స్ ఇస్తున్నాను, ఎందుకంటే రిపీట్ గ్రిడ్ కాబట్టి రిపీటెడ్గా వస్తాయి టెక్స్ట్ ఐకాన్స్ ఫాంట్స్ అనేటివి. సో రిలవెంట్ నేమ్స్ ఇచ్చుకుంటున్నాను, సర్వీసెస్ నేమ్స్. జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఇలా సర్వీసెస్ నేమ్ ఇచ్చుకున్నాక మనం ఐకాన్స్ని కూడా రీప్లేస్ చేసుకోవాలి. అలా జస్ట్ డ్రాగ్ చేయడం ద్వారా రీప్లేస్ అయిపోతుంది ఐకాన్. లేదంటే ఉన్న ఐకాన్ డిలీట్ చేసి కూడా మనం ఐకాన్ని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కూడా డిలీట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విండో క్లీనింగ్ ఐకాన్ రిప్లేస్ అయిపోతుంది ఆటోమేటిక్గా బాక్స్లో వేయడమే. నెక్స్ట్ రిలవెంట్ సర్వీసెస్ రిలవెంట్ ఇమేజ్ వాడుతున్నాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ వాడుతున్నాను. మీరు అనుకుంటుండొచ్చు ఇమేజెస్ ఇలా అక్యురసీ ఎలా వచ్చాయంటే, ఈ ఇమేజెస్లో మనము ఫోటోషాప్ ద్వారా బ్యాక్గ్రౌండ్ను రిమూవ్ చేసి ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఈ బ్యాక్గ్రౌండ్ని అడోబ్ XD ద్వారా డిలీట్ చేయలేము. సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలనుకుంటే ఫోటోషాప్ ద్వారా చేయడమే. సో నేను ఫోటోషాప్ ద్వారా ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఓన్లీ ఇట్లా ఇమేజ్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ ఇమేజ్ తీసుకున్నాను. సో అబౌట్ అస్ సెక్షన్ తర్వాత సర్వీసెస్ సెక్షన్ మొత్తం అయ్యాక దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే సెక్షన్స్కి మధ్యలో కొద్దిగా డిఫరెన్స్ చూపించడానికి. నేను ఒక లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఎంత చాలా లుకింగ్ సింపుల్ అండ్ క్లీన్. దానికి ప్రాపర్గా అలైన్ చేసుకున్నాను ఇమేజ్ని. తర్వాత అబౌట్ అస్ తర్వాత ప్లాన్స్ సెక్షన్ ఉంది కదా, దానికి డిజైన్ చేయబోతున్నాను. ఒకసారి మనం టూల్స్ ఎలా వాడాలో నేర్చుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఓపికతో చేసుకుంటూ ముందుకెళ్ళడమే అంతే.
రెక్టాంగిల్ టూల్, సెలెక్ట్ టూల్, ఎలిప్స్ టూల్, రైట్ సైడ్ ప్రాపర్టీస్, వీటిని వాడుతూ ముందుకెళ్ళడమే. చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు అడోబ్ XD ద్వారా. అందరూ అనుకుంటారు ఫోటోషాప్ ఈజ్ చాలా ఈజీ అడోబ్ XD కంటే అనుకుంటారు. నేను అదే అనుకున్నా, బట్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశా అడోబ్ XDలో వర్క్ చేయడం. నేను లాస్ట్ ఇయర్ వరకు ఫోటోషాప్నే వాడాను. నేను అనుకునేవాడిని ఫోటోషాపే ఈజీ డిజైనింగ్కి అని. బట్ అడోబ్ XD వచ్చి ఫోటోషాప్ కంటే చాలా ఈజీ అడోబ్ XD. కాకుంటే ఫస్ట్ టూల్స్, ఎఫెక్ట్స్ ఎలా వాడాలి, టూల్స్ రైట్ సైడ్లో ఉన్న ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఇంటరాక్షన్స్ ఎలా ఇవ్వాలని నేర్చుకుంటే సరిపోద్ది. సేమ్ మనం ఫోటోషాప్లో ఎట్లా వర్క్ చేస్తామో అడోబ్ XDలో కూడా అలా వర్క్ చేయాల్సి ఉంటుంది అంతే. ఈ విధంగా ప్రైసెస్ అండ్ ప్లాన్స్ బాక్స్ని గీసుకున్నాను నేను. గీసుకొని దానికి ప్లాన్ ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి 3 ప్లాన్స్ ఉన్నాయి, పర్సనల్, ప్రీమియం అండ్ అదర్ వన్. ఇక్కడ నేను బ్లాక్ అండ్ డార్క్ టెక్స్ట్ తోటి ట్రై చేస్తున్నా ఏది బాగుంటుందో. నేను క్యారెక్టర్ స్టైల్స్ తోటి ఫాంట్స్ యొక్క సైజెస్ని చాలా ఫాస్ట్గా చేంజ్ చేస్తున్నాను. నీకు అదే ఫోటోషాప్లో ఇలా ఫాస్ట్గా చేయలేవు. సో ప్రైసెస్ బాక్స్ని 3 బాక్సులుగా పెట్టాలనుకుంటున్నాను. ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క కలర్. ప్రైమరీ కలర్ ఎల్లో, సెకండరీ కలర్ గ్రీన్ అండ్ థర్డ్ కలర్ కోసం నేను వాడిన ఇమేజెస్ నుంచే పిక్ చేసుకున్నాను. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా పిక్ చేసుకున్నాను. ఇలా ఒక ప్లాన్ని మనం పక్కాగా డిజైన్ చేసుకున్నాక సేమ్ రిపీట్ గ్రిడ్ సిస్టమ్ వాడి 3 బాక్స్గా నేను కన్వర్ట్ చేస్తున్నాను. సర్వీసెస్కి, ప్రైసెస్ అండ్ ప్లాన్ సెక్షన్స్కి నేను రిపీట్ గ్రిడ్ ఆప్షన్ మాత్రమే వాడి నేను డిజైన్ చేసుకుంటున్నాను. నేను సెకండ్ బాక్స్కి గ్రీన్ అండ్ థర్డ్ బాక్స్కి సమ్ బ్లూ నేను ఆ ఇమేజ్ నుంచి తీసుకున్నాను. అక్కడ నుంచి ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇలా మనం డిజైన్ని పిక్ చేసుకోవచ్చు. ఏదైనా వేరే కలర్ కావాలనుకున్నప్పుడు మనం వాడిన ఒక ఆబ్జెక్ట్ నుంచి కూడా కలర్స్ని పిక్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ ప్రైమరీ ఫోకస్ ఇస్ టు మనం వాడుకున్న ఎల్లో అండ్ గ్రీన్ ఓన్లీ. సో ప్రైజెస్ అండ్ ప్లాన్స్ సెక్షన్ అయిపోయింది. అక్కడ వాళ్ళకు 3 ప్లాన్స్ ఉన్నాయి, పర్సనల్, ప్రొఫెషనల్, ప్రీమియం. ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రైజెస్ అండ్ ప్లాన్ సెక్షన్ ఆల్సో డన్. ఇప్పుడు నెక్స్ట్ టెస్టిమోనియల్. సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్లో ఎలా గీసానో సేమ్ అదే షేప్స్ తోటి గీస్తాను. బట్ అలైన్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్స్ యూజింగ్ కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ కూడా నేను రెక్టాంగిల్ తోటి బాక్స్ గీసుకొని అందులో కంటెంట్ పెట్టి, ఈ కంటెంట్ ఏంటంటే క్లయింట్ టెస్టిమోనియల్ అంటే క్లయింట్ ఏదైనా పాజిటివ్
ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూపించుకుంటారు వెబ్సైట్ వాళ్ళు. సో దట్ దీన్ని యూజర్ చూసి వేరే వాళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యి సర్వీసెస్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు నేను క్లయింట్ యొక్క ఇమేజ్ పెడతాను ఈ సర్కిల్లో. తర్వాత ఒక యారో గీసి ఈ బాక్స్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టాను. యాడ్ అయిపోయింది అది. డ్రాగ్ అండ్ డ్రాప్. దెన్ క్లయింట్ నేమ్. ఇలా ఒక టెస్టిమోనియల్ అయిపోయాక ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని రిపీట్ గ్రిడ్ సిస్టమ్ అగైన్. డన్. సేమ్ సిమిలర్గా ఇలా టూల్స్ వాడుతూ మిగతా పేజెస్ చేస్తూ పోవడమే. లాస్ట్గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్ళాలి. తర్వాత ఫూటర్. సేమ్ టూల్స్ వాడుతూ చేస్తూ ముందుకెళ్ళడమే. టెస్టిమోనియల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను లెఫ్ట్ యారో రైట్ యారో క్లిక్ చేస్తూ హారిజాంటల్ స్క్రాల్స్ త్రూ చూడొచ్చు. సో అందుకే నేను ఇక్కడ యారోస్ పెడుతున్నాను. లెఫ్ట్ యారో రైట్ యారో. పెన్ టూల్ ద్వారా నేను యారో గీశాను. ఎలిప్స్ టూల్ ద్వారా సర్కిల్ గీశాను. సో రెండు సెలెక్ట్ చేసుకొని నేను మౌస్ తోటి అడ్జస్ట్ చేసుకుంటున్నాను సైజెస్. ఆల్ట్ పట్టుకొని నేను డ్రాగ్ చేస్తాను ఆ సర్కిల్ని. సో దట్ అది డూప్లికేట్ అవుతుంది. సో డూప్లికేట్ అయిపోయింది. దాన్ని జస్ట్ ఇలా తిప్పడమే. వర్క్ చేసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ చేయాలి. సో అప్పుడు ప్రామినెంట్గా స్ట్రక్చర్ కనిపిస్తుంది మీకు. జూమ్ ఇన్లో ఉన్నప్పుడు జస్ట్ డీటెయిలింగ్గా వర్క్ చేయొచ్చు. జూమ్ అవుట్లో ఉన్నప్పుడు అలైన్మెంట్స్ కానీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు అలా. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ వాళ్ళ ఫామ్ పెట్టినాం కదా వైర్ ఫ్రేమ్లో. సేమ్ అదే ఇక్కడ పెడతా. ప్రతి సెక్షన్లో నేను రిపీట్ గ్రిడ్ సిస్టమ్ వాడే ఈజీగా డిజైన్ చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంటో మీరు తెలుసుకోవచ్చు రిపీట్ గ్రిడ్ ఆప్షన్. ఈ విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ పేజ్ చేసుకోవచ్చు. సేమ్ లాస్ట్కి సెండ్ మెసేజ్ బటన్ యాడ్ చేయడమే ఫామ్ కిందర.
నెక్స్ట్ ఫైనల్గా ఫూటర్ సెక్షన్. జస్ట్ ఐఎమ్ యాడింగ్ టెక్స్ట్, కాపీరైట్ టెక్స్ట్ మాత్రమే వాడుతున్నాను. ఈ విధంగా మనం టూల్స్ అండ్ ప్రాపర్టీస్ వాడుతూ చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ద ప్రొఫెషనల్ వెబ్సైట్ రెడీ అయిపోయింది. లుక్ అండ్ ఫీల్, కలర్ కాంబినేషన్స్, ఫాంట్ అన్నీ కన్సిస్టెంట్గా ఉండాలి డిజైన్ చేసేటప్పుడు. హోమ్ పేజ్ డిజైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేద్దాం. తర్వాత అబౌట్ అస్ పేజ్ దీన్ని డూప్లికేట్ చేసుకొని మామూలుగా వైర్ ఫ్రేమ్స్లో ఏమేమి అసలు సెక్షన్స్ ఉండాలని అనుకున్నామో సేమ్ సెక్షన్స్ ఇక్కడ పెడతాము, మిగతాన్ని డిలీట్ చేసేస్తాం. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. బ్రెడ్ క్రమ్ యాడ్ చేయడం, దాని కింద అబౌట్ అస్ డీటెయిల్స్ మొత్తం ప్లస్ సర్వీసెస్ రిమూవ్ చేస్తాం అబౌట్ అస్ నుంచి. ఓన్లీ ప్లాన్స్, టెస్టిమోనియల్, ఫోటో మాత్రమే ఉంటుంది ఈ పేజ్లో. అలా ప్లాన్ చేసుకున్నాం కదా. మనం అబౌట్ అస్ పేజ్లో ఉన్నాం కాబట్టి అబౌట్ అస్ టెక్స్ట్ని హైలైట్ చేస్తున్నాను మన ప్రైమరీ కలర్ ఎల్లో తోటి. సో ఇప్పుడు అబౌట్ అస్ పేజ్లో హోమ్ పేజ్లో ఉన్నప్పుడు హోమ్ పేజ్ కాబట్టి హోమ్ పేజ్లో కూడా సేమ్ లైన్ పెట్టాను. హోమ్లో ఉన్నప్పుడు హోమ్, అబౌట్ అస్లో ఉన్నప్పుడు అబౌట్ అస్. ఈ విధంగా మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేసుకోవచ్చు అడోబ్ XD ద్వారా. ఫైనల్ అవుట్పుట్ చాలా ప్రొఫెషనల్గా ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అడోబ్ XD ద్వారా. Yes, this is what I would like to share knowledge on UI UX for beginners. Please subscribe my channel for more updates on UI UX. By the way, life is short, enjoy every moment, be honest, never give up. Thank you.